ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీలో ఒంటరయ్యారనే ప్రచారం జరుగుతోంది. కమలనాథుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని అంటున్నారు. మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్న ఈటెల ప్రకటన వివాదాస్పదంగా మారడంతో పార్టీ నాయకత్వం దూరం పెట్టిందా? కమలం నేతలకు మల్కాజ్గిరి ఎంపీ టార్గెట్ అయ్యారా? బీజేపీలో సరైన గుర్తింపు ప్రాధాన్యత లేకపోవడంతో అంతర్మదనం చెందుతున్నారా? మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈ మధ్య సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. ఈ నేత ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్లో 2 నాలుకల ధోరణి ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది. ఎంతటి సీరియస్ విషయాన్నైనా కూల్గా డీల్ చేసి తనదైన శైలిలో సాఫ్ట్గా ముగింపు ఇచ్చే ఈటెల తన స్టైల్కు విరుద్ధంగా నడుచుకుంటున్నారు. కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని మొదట్లో చెప్పిన ఈటెల ఈ ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మాట మార్చారు. మంత్రివర్గ ఆమోదంతో నిర్మించారని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. బీజేపీ లైన్ కు విరుద్ధంగా స్టేట్మెంట్ ఇవ్వడంపై పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారిందని బీజేపీ ఆరోపించిన విషయాన్ని తెలంగాణ కమలనాథులు గుర్తు చేస్తున్నారు. అందుకు విరుద్ధంగా ఈటెల కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఇన్నాళ్లు బీజేపీ చెప్పిందేంటి, ఇప్పుడు వీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటని కొందరు నేతలు ప్రశ్నించినట్టు సమాచారం. కమలనాథుల్లో ఒక్కొక్కరిది ఒక్కో మాటలా ఉందని, పార్టీ వైఖరికి విరుద్ధంగా మాట్లాడడం ఏంటని ప్రశ్నించినట్టు వినిపిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఒక్కొక్కరి ఒక్కో విధానం ఉండదు. ఎవరు ఏది మాట్లాడినా అది పార్టీ వైఖరికి అనుగుణంగా ఉండాలి. పార్టీ లైన్ ప్రకారమే నడుచుకోవాలి. వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని గతంలో ఆరోపించిన బీజేపీ ఇప్పుడు కేబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని ఈటెల చెప్పడం చూస్తే పార్టీ ద్వంద్వం ప్రమాణాలకు నిదర్శనమన్న విమర్శలు వచ్చాయి. ఈటెల వ్యవహారాన్ని కొందరు నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో మ్యాటర్ సీరియస్ అయింది. అయితే బీజేపీ ఎంపీగా ఈటెల కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరు కాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజేందర్ అప్పటి అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కు వివరణ ఇచ్చారని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి వివరించినట్లు సమాచారం. మరోవైపు బీజేపీలో బండి సంజయ్కి ఈటెల రాజేందర్కు మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. బీసీ సామాజిక వర్గ నేతగా కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. పార్టీ అధ్యక్ష పదవి దక్కుతుందనుకున్నా అది కూడా వచ్చే అవకాశం లేదు. దీంతో అసహనంతో ఉన్నారని అంటారు. మోదీ 11 ఏళ్ల పాలనపై మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈటెల నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ సభకు బండి సంజయ్ దూరంగా ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఈటెలకు రాష్ట్ర నాయకత్వంలోని కొందరు నేతలు సహకరించకపోవడంతో ఈయన వర్గం తీవ్రస్థాయి అసంతృప్తితో ఉంది. ఇప్పటికే కమలం పార్టీలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. పార్టీ నేతల మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవన్నీ పార్టీపై ప్రభావం చూపొచ్చని బీజేపీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ నాయకత్వం తీరుపై కలత చెందిన ఈటెల మౌనంగా ఉంటూనే సహకరిస్తారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.